ఉదాహరణకి సినిమా చూస్తున్నాం, సినిమా చాలా రమ్యంగా ఉంది, బాగా ఆనందంగా చూస్తున్నాం. సినిమా అయిపోయింది, తెర కనబడుతూ ఉంది. తెర లేకుంటే సినిమా ఉందా? లేదు, తెర కదులుతూ ఉందా? కదలట్లేదు. తెర ఏమన్నా కాలుతూ ఉందా? తెర ఏమన్నా తడిసిందా? తెర ఏమన్నా గాలికి ఊగుతూ ఉందా? అన్ని సినిమాలోనే కదూ. ఇప్పుడు నీ మనసులో కష్టాలు అంటాండవు, వర్షం అంటాండవు, అగ్ని అంటాండవు, అన్నీ ఉన్నాయి. కానీ నీకు ఆధారమై వెనకల ఉంది, నీ మనస్సుకు ఆధారంగా ఒకటి ఉంది. నీ జీవితం అనేటువంటి సినిమానే నువ్వు చూస్తున్నావు. ఆ సినిమాలోనే సత్యమని నువ్వు తిరుగుతున్నావు. నీ సినిమా నీకు సత్యమే, అక్కడ ఏది లేదు. నీ సినిమాను నువ్వు జీవితం అంతా చూసుకుంటావు. అది ఎలా చూసుకుంటున్నావు? దానికి ఆధారంగా శక్తి ఉంది. నీ సినిమాని చూస్తున్నావు, కానీ నీ సినిమాకు ఆధారంగా ఉండబడినటువంటి దాన్ని ఎట్లా చూస్తావు నువ్వు? నా శరీరము, నా మనస్సు ప్రపంచాన్ని చూస్తుంది అంటే బాహ్యాన్ని చూస్తుంది. బాహ్యములో ఉండేటువంటి సర్వ విషయాలు తెలుసుకుంటుంది, సర్వ అనుభవాలు దానికి ఉన్నాయి. దానికి ఆధారమైనటువంటి దానికి ఏమున్నాయి? దానికి ఏమన్నా సంబంధం ఉందా? కాబట్టి తెరకు ఏ రకంగా సినిమాతో సంబంధం లేదో, నీ జీవితముతో అనువంత కూడాను దైవత్వానికి సంబంధం లేదు. అది లేకపోతే నువ్వు లేవు. అంటే ఆధారమైనటువంటిది నువ్వు ఎలా తెలుసుకుంటావు? నీ మనసు ఎక్కడికి పోతూ ఉంది? బాహ్యానికి పోతూ ఉంది. ఏనాడైనా అది అంతర్ముఖానికి బయలుదేరిందే? నేను ధ్యానం చేయాల, చేయి ధ్యానం, ఎవరు తండ్రి? ధ్యానం చేసినప్పుడు ఏం జరుగుతూ ఉంది? క్రమేణా మనస్సు అనేటువంటిది అదృశ్యమైపోయి ఆలోచనారహితమైనటువంటి స్థితికి వెళ్ళిపోతావు.